అందరికీ నమస్కారం. కాంభోజరాజు కథను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. మాణిక్యాదేవి శరబంది మందిరంలో ఆకలి దప్పులు ఎరుగకుండా 12 సంవత్సరాలు నిద్రలోనే ఉండిపోతుంది. ఆమె కుమారుడు శతవర్ధనుడు నాగేంద్రుని దగ్గర పెంచబడతాడు. ఆ సమయంలో సకల శాస్త్రాలు అధ్యయనం చేస్తాడు. 12 సంవత్సరాల తరువాత అమ్మ దగ్గరికి వస్తాడు. అమ్మ నిద్ర నుండి మేల్కొంటుంది. బాబును చూసి ఆ తల్లి ఎంతో మురిసిపోతుంది. కాంభోజరాజుకు వీపు మీద రాచకురుపు లేచిందని శతవర్ధనునికి తెలుస్తుంది. తనకు తెలిసిన దినుసులు మూలికలు తీసుకొని అమ్మ అనుమతితో నగరంలో వాటిని అమ్ముకొని వస్తాను అని చెప్పి బయలుదేరుతాడు శతవర్ధనుడు. తరువాత కథాంశాన్ని వివరించుకుందాం. శతవర్ధనుడు ఒక మందుల వాని వేషంతో తన మందుల కావడితో బయలుదేరి శాంభవి నగరాన్ని చేరాడు. ఊరి బయట ఒక రావి చెట్టు నీడలో కూర్చుని సేద తీరుతూ ఏదో ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఒక కుష్ఠురోగి వచ్చి, "ఎవడవురా నీవు? నా స్థలంలో కూర్చున్నావు. ఎన్నాళ్ల నుంచో నేను ఇక్కడే ఉన్నాను. ఇది నా నివాసం. నా చోట్లో ఎవరూ కూర్చోకూడదు. లేచి అవతలకు పో" అని గద్దించి అరవడం మొదలుపెట్టాడు. వాని మాటలకు శతవర్ధి నవ్వుతూ, "అయ్యా, నేను కొంచెం విశ్రాంతి తీసుకుందామని ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ నేనేమీ ఉండిపోనులే. నీ స్థలంలో కూర్చున్నందుకు నీకిప్పుడు ఒక ఉపకారం చేస్తాను. ఇదిగో, ఈ మాత్రను మింగి ఈ చూర్ణాన్ని ఒళ్ళంతా రాసుకో" అని వానికి ఆ మందులను ఇచ్చాడు. ఆ భయంకర కుష్ఠురోగి ఆ మాత్రను మింగి చూర్ణాన్ని ఒళ్ళంతా పులుముకొన్నాడు. వెంటనే ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆ రోగి ఒంటి నుండి వచ్చే దుర్వాసన పూర్తిగా పోయింది. పగుళ్లతో ఉన్న శరీరం నున్నగా అయింది. ముడుచుకొని పోయిన వేళ్లు పూర్తిగా సాగి మామూలు వేళ్ల వలె మారిపోయాయి. ఎంతో శక్తి కూడా వచ్చి చేరింది. అతడు ఆనందపరవశుడై శతవర్ధి కాళ్లపై పడి, "నీవు సాధారణమైన బాలుడివి కావు. మారు రూపంలో ఉన్న మహానుభావుడవు. నిన్ను అనరాని మాటలెన్నో అన్నాను. నన్ను క్షమించు" అని ప్రాధేయపడ్డాడు. తర్వాత శతవర్ధి వద్ద సెలవు తీసుకొని అతడు ఆనందంతో చిందులు వేస్తూ పురవీధులలో తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా వాణ్ణి చూస్తూ, "నీకు కుష్ఠురోగం ఎలా పోయింది? వైద్యుడెవరు? ఆయన ఎక్కడుంటాడు?" అని ప్రశ్నల వర్షం కురిపించారు. అందులకు వాడు, "ఒక మందుల పిల్లవాడు నా వ్యాధిని కొన్ని నిమిషాల్లోనే పోగొట్టాడు. ఆ రావి చెట్టు కింద కూర్చున్న మహానుభావుడే ఆ వైద్యుడు" అని చెప్పాడు. ఈ వార్త రాజభవనానికి చేరింది. మహారాజు బాగుపడిన ఆ వ్యక్తిని పిలిచి వాని ద్వారా వాడి వ్యాధి ఎట్లా నయమైందో అడిగి తెలుసుకున్నాడు. తన సేవకులతో, "మీరు వెళ్ళి ఆ మందులవాడు ఎక్కడున్నాడో వెతికి ఇక్కడకు తీసుకొని రండి" అని చెప్పాడు మహారాజు. మందులవాడి వేషంలో ఉన్న శతవర్ధనుడు తన మందుల కావడి భుజంపై పెట్టుకొని, "మందులోయి మందులు, మందులంటే మామూలు మందులు కాదు, సంజీవనితో తయారైన మందులు, రసం కాని మందులు, రంజైన మందులు, ఒళ్ళు నొప్పులకి, కుంటికాలికి, గుడ్డి కంటికి మందులున్నాయి. పడిశానికి, పక్షవాతానికి, శతమొండి వ్యాధులకు మందులిస్తా. మందులోయి మందులు" అని పాట పాడుకుంటూ పురవీధులలో తిరుగుతూ చివరికి పూటకొళ్ళ పెద్దమ్మ ఇంటికి చేరి, "పెద్దమ్మ, పైకమిస్తాను, కొంచెం అన్నం పెడతావా?" అని అడిగాడు. "నోరారా పెద్దమ్మ అని పిలిచావు. ఏ తల్లి బిడ్డడివో, నిన్ను చూస్తే జాలేస్తుంది.
ఈ పాడు పట్టణానికి ఎందుకు వచ్చావు బాబు? నీకు తిండి పెడతాను, కానీ నీవు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అంది. ఏం, ఈ ఊరు మంచిది కాదా అని అడిగాడు శతవర్తి. నీవు రాజభటుల కంట పడితే వాళ్ళు నిన్ను బతకనివ్వరు. ముందు లోనికి రా, భోజనమైన తర్వాత నీకు అన్ని సంగతులు చెప్తాను అంది ఆ అవ్వ. అతడు లోపలికి వచ్చాక వీధి తలుపు మూసి ఇంట్లోకి వచ్చి, ఈ పట్టణానికి రాజైన కాంభోజుడు పరమ దుర్మార్గుడు. చెప్పుడు మాటలు విని మహాలక్ష్మి లాంటి ఇల్లాలిని మహారణ్యం పాలు చేశాడు. ఆయన చేసిన పాపం ఊరికే పోతుందా? ఆయన వీపు మీద ఒక వ్రణం పుట్టింది. ఈ మధ్య ఎవరో వైద్యుడు వచ్చి 15 సంవత్సరాల వయసు కలిగిన బాలుణ్ణి తెచ్చి వాని తల నరికి ఆ తలలోని మెదడు తీసి ఆ కురుపుపై వేసి కడితే 3 నాళ్లలో అది మానిపోతుందని చెప్పాడట. ఆ సంగతి తెలిసిన ఈ ఊరి వాళ్ళంతా తమ పిల్లలను తీసుకొని ఎక్కడికో పారిపోతున్నారు. ఇన్ని అందచందాలు గల నిన్ను చూస్తే రాజభటలు వదిలిపెట్టరు. నాకు డబ్బేమీ ఇవ్వనక్కర్లేదు, కడుపు నిండా తిని పెరటి వైపు నుంచి ఎక్కడికైనా పారిపో అని అతనికి భోజనం పెట్టింది. ఈలోగా రాజభటులు అక్కడికి రానే వచ్చారు. వాళ్ళు అవ్వను పిలిచి, మీ ఇంటికి ఎవరైనా వైద్యుడు వచ్చాడా అని అడిగారు. అందుకు ఆమె, మా ఇంటికి ఏ వైద్యుడు రాలేదు అని సమాధానం చెప్పింది. ఆ మాటలు విని శతవర్ధి, నేను వైద్యుణ్ణే అని ముందుకు వచ్చాడు. అప్పుడు ఆ భటులు కోపంగా, ఏం ముసలిదానా, మేం రాజుగారి కోసం వైద్యుణ్ణి వెతుకుతుంటే ఇంట్లో వైద్యుణ్ణి పెట్టుకొని ఎవరూ లేరంటావా? నీకు బతకాలని లేదా అని గద్దించారు. అతడు వైద్యుడని నాకు తెలియదు, ఎవరో బాటసారి అనుకొని భోజనం పెట్టాను అని ఆమె అంటుంటే శతవర్ధి, అవును, నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన వాణ్ణి, నేనెవరో ఆమెకు ఎలా తెలుస్తుంది అని సమర్థించాడు శతవర్ధి. రాజసేవకులు ఆ మందుల వాడిని తీసుకొని రాచనగరులోనికి వెళ్ళారు. అక్కడ సేనాగారంలో కాంభోజరాజు ఒక మంచం పైన పరుండి కురుపు బాధతో మూలుగుతున్నాడు. పక్కనే మంత్రులు, రాజవైద్యుడు కూర్చుని ఉన్నారు. వాళ్ళు కుర్రవాడిని చూసి, రాజుగారికి మందులు కావాలి, నీ మందుల కావడి దించు అని అధికార స్వరంతో అన్నారు. దానికి కొంచెం నిర్లక్ష్యంగా శతవర్ధి, నా మందులు కొని నా వైద్యం చేయించుకునే ధైర్యవంతులు ఉంటే మందుల కావడి దింపుతాను అన్నాడు. అందుకు ప్రధానమంత్రి, నేను దించమంటున్నాను, దించు. మందుల కంటే మాటలనే అమ్మగల తెలివైన వాడవు. నీ పనితనం చూపించి గొప్ప బహుమతే తీసుకో అన్నాడు. శతవర్ధి ఆయనతో, మీ జబ్బేమిటో ముందు చెప్పండి, ఎట్లాంటి మాయరోగమైనా కుదురుస్తాను అంటే ప్రధానమంత్రి, జబ్బు నాకు కాదు, మహారాజు గారికి. ఆయనకు వీపు మీద ఒక వ్రణం లేచింది అన్నాడు. శతవర్ధి ముఖంలోని రాజఠీవి మాటల్లో గాంభీర్యాన్ని చూసి మహారాజు బాధతో మొలుగుతూనే కొంచెం నవ్వుతూ తన పక్కన ఆసనం వేయించి అక్కడ కూర్చోమన్నాడు. వైద్యం మధ్యలో వదిలిపెట్టను, చిన్న చిన్న బహుమానాలు తీసుకోను. నా ఎత్తు నవరత్నాలు తులతూచి ఇస్తే మందు వేసి కురుపు మాన్పిస్తాను. అటు సూర్యుడు ఇటు పొడిచిన ఆడిన మాట తప్పను అన్న శతవర్ధి మాటలకు అదిరిపడి ప్రధానమంత్రి, దాన ధర్మాల వల్ల రాజుగారి ఖజానాలో సొమ్ము తరిగిపోయింది. మేము అంత భారానికి మొగ్గలేము. ఏ మందులు కావాలో చెప్తే మేము తెప్పిస్తాం. వైద్యానికి నీకు ఒక మంచి బహుమతిని ఇస్తాం. రాజుగారి బాధ తగ్గేటట్లు చెయ్యి అన్నాడు. అయితే జాబితా వ్రాసుకొని సమర్థులైన వారుంటే వాటిని తెప్పించండి. మాట్లాడే ఆకు, పోట్లాడే పోక, కొక్కి కొమ్ము, కోడి జున్ను, కదలని చెట్టు పువ్వు, తొణకని బావి నీరు, కప్పతోక,
కాలి ఈక, గచ్చకాయంత గాలి, నిమ్మకాయంత నీడ, చచ్చిన వాని ప్రాణం, బ్రతికిన వాని మానం ఇవన్నీ సంపాదిస్తే రాజుగారి బాధను చిటికెలో పోగొడతాను అని అతడు చెప్పిన దానికి ప్రధానమంత్రి తల తిరిగిపోయింది. బాబు, నీవు చెప్పిన మందుల్ని మేము తేలేము. నీ ఎత్తు బంగారం ఇస్తాము, కానీ ఆ మందులేవో నీవే తెచ్చి రాజుగారి బాధ తగ్గించు. ఒకవేళ నీ వైద్యం కనుక గుణం ఇయ్యలేదో నీకు ఉరిశిక్ష తప్పదు అన్నాడు. చచ్చిపోతాననే భయం నాకు లేదు. వారం రోజుల్లో రాజుగారి వ్రణం మాన్పిస్తాను. మధ్యలో మందు అయిపోతే మాత్రం నేను చెప్పిన చోటుకు పోయి ఆ మందు మీరే తెచ్చుకోవాలి. మీకు ఇష్టమైతే ఇప్పుడే వైద్యం మొదలు పెడతాను అన్నాడు. అలాగే చేస్తాం అని మహారాజు ఒప్పుకున్నాడు. శతవర్తి తన మూటల నుండి ఒక పువ్వును తీసి ఇచ్చి రాజుగారిని వాసన చూడమన్నాడు. వాసన చూసిన మరుక్షణం ఆయన కురుపు నుండి పురుగులు రావడం మొదలుపెట్టాయి. వాటిని అవతల పారవేయించి ఆవు వెన్నతో ఏదో ఆకుపొడిని కలిపి ఆ పుండు పైన వేసి కట్టు కట్టించాడు. ఎన్నో రోజుల నుండి ఉన్న సలుపు పోటు చిటికెలో మాయమయ్యాయి. తర్వాత ఆయన చేత కొంచెం లేహ్యాన్ని మింగించి పండుకోమని చెప్పాడు. కొద్దిసేపటిలోనే ఆయనకు ఎంతో గాఢంగా నిద్ర పట్టింది. ఎన్నాళ్ల నుంచో నిద్ర ఎరుగని ఆయన నిద్రించేసరికి రాజపరివారమంతా ఎంతో సంతోషించారు. తర్వాత రోజున కట్టు విప్పి చూస్తే పుండు నుండి వచ్చే దుర్వాసన మటుమాయమై పుండు కూడా మానడం మొదలుపెట్టింది. 4వ రోజుకి పుండు సగం తగ్గింది. మహారాజు ఆనందానికి హద్దులేకపోయింది. ఆయన శతవర్ధిని చేరపిలిచి, ఏ తల్లి ముద్దుల తనయుడవో కానీ నా ప్రాణాలు నిలిపావు. ఈ జన్మ ఉన్నంతకాలం నీకు రుణపడి ఉంటాను. 6 నెలల నుండి నిద్ర ఎరుగని నాకు మొదటి కట్టు కట్టిన నాడే సుఖంగా నిద్ర పట్టింది. ఇప్పటికీ చాలా వరకు మానింది. 2-3 రోజుల్లో పూర్తిగా మానేటట్లు చేస్తావని అనుకుంటున్నా. త్వరలో నా పుండు మానేటట్లు చేయి తండ్రి. నీకిస్తానన్న బహుమతి తప్పక ఇస్తాను అన్నాడు మహారాజు. అప్పుడు శతవర్ధనుడు, మహారాజా, నేను తెచ్చిన మందులన్నీ అయిపోయాయి. మీకు పనిచేసే మందు నా దగ్గర లేదు. ధైర్యవంతులు ఎవరైనా పోయి నేను చెప్పే మందును తీసుకొని రావాలి. అది దొరికే స్థలాన్ని నేను చెప్తాను. ఆ మందుతో మీ వ్రణం పూర్తిగా మానిపోతుంది అన్నాడు. మహారాజు తన 6 పుత్రులను చూసి, ఎన్నాళ్ల నుండో ఈ పుండుతో బాధపడటం మీకు తెలుసు కదా. ఈ చిన్నవాడు నా పాలిటి దేవునిలాగా వచ్చి నా బాధను తగ్గించిన మహానుభావుడు. ఇతడు చెప్పే చోటికి పోయి ఆ మందును తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ పుత్రులందరూ, నాన్నగారు, ఎంత కష్టమైనా సరే మేము వెళ్ళి ఆ మందును సాధించి తీసుకొని వస్తాం. మేము ఆయుధాలతో సహా ఇప్పుడే బయలుదేరుతున్నామన్నారు. వారి గొప్పలు విన్న శతవర్ధి నవ్వుకొని, రాజకుమారులారా, మీరు వీరాధి వీరులు. మందు లేకుండా వచ్చి రాజనగరు స్త్రీల ముందు నవ్వుల పాలు కాకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 7 సముద్రాల అవతల ఉన్న 7 అంతస్తుల మేడలో యోజనగంధి అనే కన్య ఉంటుంది. ఆమె వద్ద నుండే మాట్లాడే మందును తీసుకొని రండి అన్నాడు. అది విన్న రాజకుమారులు గర్వంగా మీసములు మెలివేసి, 7 సముద్రాల్ని దాటడం మాకొక లెక్క కాదు. యోజనగంధి అయినా దాని తల్లి అయినా సరే ఆ మందును మాకిచ్చేటట్లు చేస్తాం. అవసరమైతే ఆ యోజనగంధిని పెండ్లాడి మన రాజధానికి తెస్తాం. మా ప్రతాపం చూద్దురుగాని అని డాంబికాల పలికి గుర్రాలనెక్కి బయలుదేరారు.
కొంత ధనాన్ని, ఆహార పదార్థాలను మూటగట్టుకొని వారితో తీసుకుని పోయారు. వారు అలా ప్రయాణమైపోతూ తమ రాజ్యానికి అవతల ఉన్న కొండలు, అడవులు దాటుకుంటూ కొన్ని రాజ్యాలు దాటిన తర్వాత వారికి విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. దగ్గరలో ఉన్న ఒక ముని ఆశ్రమం దగ్గర నదిలో స్నానాదికాలు చేసి తెచ్చుకున్న ఆహారంలో మిగిలిన వాటిని తిని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎదురుగా ఒక ముని కన్నులు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన వద్దకు వెళ్ళి, ఓ జడలయోగి, మేము 7 సముద్రాలు దాటగలిగే ఉపాయం ఏమైనా చెప్పండి అన్నారు. ఆయన వీళ్ళకి ఏమీ జవాబు ఇయ్యలేదు. రాజకుమారులమైన మాకు మర్యాద చేయుట పోయి పిలిచినా పలకడం లేదు, వీడి పగరు అణచాలి అనుకొని వాళ్ళు ఆయన గడ్డం పట్టుకొని గుంజారు. వారు చేసిన దుడుకుతనానికి కోపం వచ్చినా కూడా తమాయించుకొని ఆయన వీళ్లకు బుద్ధి వచ్చేటట్లు చేయాలని తలచి, రాజకుమారులారా, మీరు వచ్చిన పని నాకు ముందే తెలుసు. ఆ మాట్లాడే మందు ఎక్కడ ఉందోనని నా యోగ దృష్టితో చూశాను. మీరు 7 సముద్రాలు దాటిపోనక్కరలేదు. ఇక్కడికి తూర్పుగా సుమారు 12 ఆమడల దూరంలో తానేపురి అనే పట్టణం ఉంది. అక్కడ రంగవల్లి అనే భోగపు స్త్రీ ఉంటుంది. మీరు ఆమె దగ్గరికి వెళ్ళండి. ఆమె దగ్గర మాట్లాడే మందు, ఆటలాడే మందు కూడా ఉన్నాయి అని చెప్పాడు. తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.